విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళన విజయవంతం కావడంతో కూటమి ప్రభుత్వానికి నిద్రపట్టడం లేదని కార్పొరేటర్ సాకే చంద్రలేఖ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మర్చిపోయారని విమర్శించారు. సూపర్ 6 హామీల అమలుకు చేయకపోగా వైసీపీ హయాంలో అభివృద్ధి జరగలేదని పదే పదే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు హామీ ఎక్కడా అని ప్రభుత్వాన్ని కార్పొరేటర్ సాకే చంద్రలేఖ ప్రశ్నించారు. విద్యుత్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలు సంబంధించి పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. దాంతో భాగంగా సక్సెస్ఫుల్ అయినందువలన కూటమి ప్రభుత్వం ఓర్వలేక వారు చేస్తున్న వారు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఏదైతే అమలు పరిచారు సూపర్ 6 అని ఏదైతే చేయలేక వాళ్ళ అసమర్థత వల్ల మా పార్టీపై బురద చెల్లాలని మాత్రమే చేస్తున్నారే కానీ వాళ్ళకి ఏమాత్రము అవగాహన ఉన్నా ఏమాత్రం వాళ్ళకి చేయాలని ప్రజలకి న్యాయం చేయాలని సంకల్పం ఉంటే ఇంతవరకే సూపర్ 6 అన్నారు. ఏ ఒక్కటి మహిళలకి 15,500 ఇస్తామన్నారు కానీ ఉచిత బస్సు అన్నారు కానీ ఇంటింటికి అలాగే చదువుకునే విద్యార్థులకి అమ్మఒడి అని కానీ ఏది కూడా అమలు పరచలేదు. అలాగే ముఖ్యంగా విద్యుత్పై జగన్ గారు పెంచినారు, బాధుడే బాధుడు అన్నారు కానీ ఈయన పెంచను అన్నారు కానీ పెంచారు. దాదాపు 15,423 కోట్లతో 6 నెలలుగా ప్రజలపై భారాన్ని మోపారు. దాన్ని ఎలాగా ప్రజలకి పెనుభారం పడకూడదు అనే ఆలోచన లేదు కానీ మా వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని దాన్ని కప్పిపుచ్చడానికి ఇవి చేయలేదు, అభివృద్ధి చేయలేదు అని చూపిస్తున్నారు. దాంట్లో ఎస్సీ ఎస్టీ కార్పొరేటర్లుగా ఈరోజు మేము ఉన్నాము. కేవలం ఓట్ బ్యాంకుకు మాత్రమే వాడుకున్నారు తప్ప ఎస్సీ ఎస్టీ నివసించే అంబేద్కర్ నగర్ కానీ మున్నా నగర్ కానీ 30-40 ఏళ్ళలో అభివృద్ధి లేదు. కానీ మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అనంత వెంకటరామరెడ్డి గారు ఆధ్వర్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే దాదాపు 2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఇది కాదా అభివృద్ధి అంటే? ఇది కాదా నిదర్శన? మీరు అభివృద్ధి కాదండి ఇప్పుడు మాట్లాడాల్సిన అవకాశం. విద్యుత్పై మేము పోరాటం చేసాం. మీరు ఏ విధంగా దాన్ని పెనుభారం ప్రజలపై పెంచుకోకుండా ఏ విధంగా మనము ఆపాలి అనే దాని గురించి మీ సీఎం గారైన చంద్రబాబు గారితో అలాగే డిప్యూటీ సీఎం గారు కూటమి ప్రభుత్వం వల్లనే కదా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళతో కలిసి ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయాలి అనే విషయంలో మాట్లాడండి. ఏదో ప్రజలకి మబ్బి పెట్టడానికి అభివృద్ధి అని ఇవి డంపింగ్ యార్డ్లని అవి కలిబుల్లి మాటలు మాట్లాడదని ఏదాని మాట్లాడడానికన్నా మేము సిద్ధంగా ఉన్నాము వైఎస్ఆర్ ప్రభుత్వం.